ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, కొన్ని ప్రాంతాల్లో లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి చూద్దామండి జాతక బలం ఎలా ఉందో. ధనుస్సు రాశి వారి జాతకం. ధనుస్సు రాశి వారి జాతకానికి చూడాలంటే గురు మహర్దశ జాతకం ఉన్నదండి. వారి పేరు మీద మూల నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది. 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ. ముఖ్యంగా వారి జాతక బలానికి చూడాలంటే మిశ్రమ ఫలితం ఉంటుందండి. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి మాత్రం గురుడు కాబట్టి మాత్రం రాహువుకు గురుడుకు అనుకూలత ఉండదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఈ రాశి వారి ఆలోచన శక్తి చాలా ఉంటుంది, ఆచరణ శక్తి కూడా ఉంటుంది. ఆలోచించడమే కాదు ఆచరించడం ఉంటుంది, చెప్పడమే కాదు చేయటం కూడా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ధనయోగం కంటే గౌరవం చాలా ఉంటుంది. వారు ఎవరితో పోయినా, మంచి వారితో పోయినా, చెడు వారితో పోయినా, ఇబ్బందులు పెట్టేవారితో పోయినా, అయిన వారితో పోయినా, కాని వారితో పోయినా, తన మన ప్రాంత భేదం లేకుండా ఎక్కడ పోయినా సరే అనుకున్న పని సాధించే యోగ బలం ఉంటుందండి ధనుస్సు రాశి వారి జాతక బలానికి. మూలా నక్షత్రంలో పుట్టినవారు సరస్వతి నక్షత్రం అండి. సరస్వతి దేవత, సాక్షాత్తు సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం. మనం చదువుకుంటేనే సరస్వతి అనుకూలించిందని కాదండి, కానీ మాత్రం చదువు ఉన్నా లేకున్నా, డిగ్రీలు ఉన్నా లేకున్నా చిన్నప్పటి నుంచి మాత్రం ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి. ఈ రాశి వారికి మామూలుగా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఖచ్చితంగా విద్య విషయంలో కలిసి వస్తుంది. లేదా ఆటోమేటిక్గా మాత్రం గురువు చెప్పినవి మన స్కూళ్ళల్లో కాలేజీలో చదివిన విద్య కాకుండా పెద్దలు చెప్పిన ప్రకారం కూడా వారు బాగుపడే లక్షణం ఉంటుంది. లేదా మాత్రం ఒకరిని చూస్తూ ఈ పని ఇలా చేయాలని ఆలోచించి కూడా ఊహాశక్తితో సాధించే అవకాశం ఉంటుంది. 2వ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం చాలా వరకు అనుకూలత ఉంటుంది. శుక్ర మహర్దశ స్త్రీలకు చాలా లక్ష్మీ యోగ బలం ఉంటుందండి. లక్ష్మీకారకురాలు పూర్వాషాఢ నక్షత్రం వారు. జాతక బలానికి 6వ తేదీ పుట్టినవారు, అలాగే 15వ తేదీ పుట్టినవారు, 24వ తేదీ పుట్టినవారు, అలాగే వీరి జాతక బలానికి 31వ తేదీ పుట్టినవారు, 4వ తేదీ పుట్టినవారు, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే 3వ తేదీ పుట్టినవారు, 30వ తేదీ పుట్టినవారు, 21వ తేదీ పుట్టిన వారికి, అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే 12వ తేదీ పుట్టిన వారికి చాలా అనుగ్రహ యోగ బలం ఉంది. ఇందులో గురువారం శుక్రవారం కలిసి వస్తే చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఏదే దేశం ఏదే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు చాలా వరకు జాగ్రత్త పాటించాలండి. 2వసారి గవ్వలేసి చూద్దామండి ధనుస్సు రాశి వారి పేరు మీద. 2వసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభ సూచకం ఉన్నది వీరి జాతకానికి. గత కొన్ని సంవత్సరాలు వీరికి శని ఇబ్బంది పెట్టిందండి, వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 3వ స్థానం నడుస్తుంది. శని 3వ పంచాంగ శాస్త్ర ప్రకారం గవ్వలు 3 గవ్వలు పడ్డాయి. బృహస్పతి గవ్వలు పడ్డాయి. సంతానకారకుడు, సంసారకారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు, వైజ్ఞానిక కారకుడు, కుటుంబ కారకుడు, అన్నిటికీ మూలం గురుగ్రహం అండి. అలాగే మాత్రం సర్వదేవతల అనుగ్రహం ఉండాలంటే కూడా గురుగ్రహం అనుకూలత ఉండాలండి. అందుకని మాతృదేవోభవ పితృదేవోభవాన్ని 3వసారి ఆచార్య దేవోభవ అన్నారు. కరెక్ట్ వీరు గురువు మాట ప్రకారం నడిస్తే చాలా వరకు మంచిదండి. విద్యార్థులు కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు, లేదా వ్యాపారస్తులు కావచ్చు, తన గురువు అని భావించిన వారు మాట వినడం చాలా వరకు ఇది ఫస్ట్ నిజం. వీరికి చేదు అనిపించినా కూడా మాత్రం మంచి చాలా వీరికి మధురమైన తీపి ఇచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలానికి వివాహం కాని వారికి వివాహంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానంలో అరిష్టం ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం అలాగే రాధాకృష్ణుని పూజ చేయటం, శ్రీకృష్ణుని ఆరాధన చేయటం కూడా చాలా మంచిదండి. వివాహానికి శ్రీకృష్ణుడికి ఏందని లిటిగేషన్ ఉన్నదని అనుకోవచ్చు చాలామందికి, కానీ తప్పకుండా ఉన్నదండి. కలియుగ ధైర్యం ప్రకారం మాత్రం అన్నిటికంటే మాత్రం ఒక యోగంలో హరే రామ హరే కృష్ణ, హరే కృష్ణ హరే రామ హరే రామ, హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే హరే అనే వాక్యం ఖచ్చితంగా వారి నోట్లో వెంట ఉండాలండి. కలియుగంలో మాత్రం శ్రీకృష్ణుడికి సంబంధించిన వాక్యం అండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. సర్వ దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలా అనుకొని మనం చెడు మార్గంలో వెళ్ళవద్దు. అనుకోకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వారిని సరిదిద్దు చేసుకోవడం కూడా చాలా వరకు మంచిది. ఈ రాశి వారికి మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు మంచిగా ఉంది. ఫిబ్రవరి నెలలో అనుకూలత ఉన్నది. ముఖ్యంగా వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే అన్నదమ్ముల విషయంలో కూడా సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం
కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు కూడా మాత్రం లాభయోగం ఉంటుంది. అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే చేతి వృత్తి పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఫస్ట్ 4 గవ్వలు పడ్డాయి, ఇప్పుడు 3 గవ్వలు పడ్డాయి, 7 గవ్వలు పడ్డాయండి. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీరికి శుభం జరిగే అవకాశం ఉంది. మూడవసారి గవ్వలేసి చూద్దాం. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వీరు ఏ పని అయినా సరే నలుగురితో కలుపుకొని చేయటం చాలా వరకు మంచిది. అలాగే నరఘోష కూడా చాలా ఉంటుంది. ఆ నరఘోష పోవడానికి మాత్రం ఖచ్చితంగా వీరి జాతకాన్ని చూడాలంటే నరుల్ని మనం ఎవరిని ఏమనలేమండి. ఒకరినంటే అంటాం, ఇద్దరినంటే అంటాం, కానీ నరఘోష అంటే కొన్ని వేల మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. ఆ నరఘోష పోవడానికి కూడా మాత్రం ఖచ్చితంగా బుధవారం బూడిద గుమ్మడికాయ మాత్రం ఇంటి ముందర కట్టడం. రెండవది మాత్రం ఇంటి ముందర బలిగుమ్మడికాయ ఒక మంచి తిథి చూసి సద్బ్రాహ్మణుడు బలిగుమ్మడికాయ పలగొట్టి ఇంటి ముందర మన డోర్ కాడ ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి పెట్టి దాని మీద పసుపు కుంకుమ పెట్టడం, హారతి కర్పూరం పెట్టడం చాలా వరకు ఇంటి మీద నరఘోష తొలగిపోయే అవకాశం ఉంటుందండి. అలాగే మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం గోమాతను పూజించడం కూడా లక్ష్మీకళ యోగబలం ఉంటుందండి. ముఖ్యంగా వీరికి పడ్డాయి 11 గవ్వలు పడ్డాయండి. 11వ సంఖ్య చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకానికి విదేశానం ఏ దేశం ఏ రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. కానీ స్త్రీల నుంచి లాభమయ్యే అవకాశం ఉంది, స్త్రీల నుంచి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఎంత తొందరపడతారో అలాగే అంత తొందరగా మాత్రం నిదానమయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వారి గురించే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించే శక్తి ఉంటుంది. బోధన మార్గంలో ఉంటారు. ఒకరితో చెప్పే అవకాశం ఉంటుంది, కానీ ఒకరితో చెప్పించుకునే పరిస్థితి సామాన్యంగా తెచ్చుకోరు. అలాగని ఎవరి మాట వినరని కాదు, అందరి మాట వింటారు. ఎవరి శత్రువుల మాట కూడా వింటారు. మనం నిజం చెప్పేది ఒక్కరండి. ఒకటి మిత్రులు, రెండవది తల్లిదండ్రులు, మూడవ స్థానం శత్రువులే, వారే నిజం చెప్తారు. కాబట్టి శత్రువుల మాట ఈయన కూడా వీరు నడిచే అవకాశం ఉంటుంది, అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉన్నాయి. కానీ మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇల్లు కట్టడం కానీ, కొనడం కానీ, తీసుకోవడం కానీ ఈ ఫిబ్రవరి నెలలో చేయకపోవడం చాలా వరకు మంచిదండి. ఆల్రెడీ ఇదివరకు కట్టి ఉంటే మాత్రం అది ప్రారంభించడం అయితే మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం మంచి ఫలితం ఉంటుంది. కానీ దూర సంబంధం కావచ్చు, దగ్గర సంబంధం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వాహన విషయంలో, జల విషయంలో, కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అపమృత్యు దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అపమృత్యు దోషాలు పోవడానికి ఖచ్చితంగా మాత్రం శివుడి ధ్యానం చేయడం చాలా వరకు మంచిదండి. ఏదో రకంగా మాత్రం ఆ పరమేశ్వరుని మాత్రం ప్రసన్నం చేసుకోవడం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. ధనుస్సు రాశి వారికి శుభం భూయత్.